హలో మై టీకేపీ కురోలు యూట్యూబ్ ఫ్యామిలీ. మేము మీ సుధాకర్, అమర్నాథ్ అండ్ చరణ్. ఈరోజు మేము శ్రీ రామనవమి సందర్భంగా మా ఊర్లో ఉన్న శ్రీరాముల వారి గుడి శుభ్రం చేయటానికి వచ్చాం. మొదటగా గుడి శుభ్రం చేయాలంటే నీళ్లు ఉండాలి కదా. అందుకే మా ఊరి మోటార్ దగ్గరికి వెళ్ళి మోటార్ వేసేసి వచ్చేశాము. ఇంకా ఎందుకు ఆలస్యం అని వెంటనే పని స్టార్ట్ చేసేశాము. మొదటగా గుడిలో ఉండే అన్ని చిత్రపటాలు, దేవుడి విగ్రహాలు అన్నీ చాలా జాగ్రత్తగా బయటైతే పెట్టేశాము. ఇంక ఎందుకు మరి ఆలస్యం అని గుడి లోపల శుభ్రం చేయటం మొదలుపెట్టేశాము. అమర్నాథ్ వాటర్ పైప్ తీసుకొని గుడి గోడలు కడగటం స్టార్ట్ చేశాడు. మొదటగా మేము విగ్రహాలను కడుగుతాం అని చరణ్, అమర్నాథ్ ఇద్దరు వచ్చేశారు. తరువాత సుధాకర్ కూడా వాళ్లతో జాయిన్ అయిపోయాడు. ఎలాగోలా విగ్రహాలు అయితే శుభ్రంగా కడిగేశాము. చరణ్ అయితే చాలా కష్టపడిపోయాడు పాపం. మొత్తానికి విగ్రహాలు గుడిలోపల శుభ్రం చేయటం అయితే అయిపోయింది. ఇంకా చిత్రపటాలు శుభ్రం చేయాలా. దానికోసం ఒక కొత్త గుడ్డను తీసుకొని క్లీన్ చేయటం స్టార్ట్ చేశాం. సుధాకర్ అండ్ అమర్నాథ్ ఇద్దరు చాలా జాగ్రత్తగా చిత్రపటాలను శుభ్రం చేసి వాటిని పసుపు, కుంకుమతో అలంకరించేశారు. ఇంక చివరిగా కడిగిన విగ్రహాలను గుడి లోపలికి చేర్చాలని అనుకున్నా. మీరు బాహుబలి సినిమాలో శివలింగం ఎత్తడం చూశారు కదా, అది సినిమా అండి. అందులో ఉన్నది నిజమైన శివలింగం కాదు, కానీ ఇక్కడ ఉన్నది నిజమైన విగ్రహాలు. మోయటానికి బరువుగా ఉన్న దేవుడికి సేవ చేసేటప్పుడు ఆ బరువు కూడా సులువుగా అనిపిస్తుంది. మొత్తానికి గుడి శుభ్రంపరిచే కార్యక్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు అసలైన పండుగ గుడి లోపల ఉన్న విగ్రహాలకు చిత్రపటాల అలంకరణ కోసం పూలు తీసుకుని వచ్చాము కాని వాటిని మంచిగా హారంలాగా చెయ్యాలంటే ఎలా? వాటికోసమే మా ఊరి ఆడవాళ్లతో పూలమాలలు చేయించేశాము. వాళ్లు కూడా బాగానే చేసేశారు. ఇప్పుడు రెడీ చేసిన పూలమాలలతో అలంకరించేశాము. శ్రీరామనవమి సందర్భంగా ఊర్లో ఉండే ప్రతి ఇంటి నుండి దేవుడి కోసం ప్రసాదం అయితే తెచ్చారు. వాటిని దేవుడి దగ్గరికి చేర్చేశాము. శ్రీరామనవమి అంటే భజన కదా. మా ఊర్లో భజన అంటే ముఖ్యంగా ఇక వ్యక్తి గురించి చెప్పాలి. ఈ తరానికి ఆదర్శమైన మా రమణారెడ్డి గారు ప్రతిరతి సంవత్సరం శ్రీరామనవమి వస్తే చాలు వారిలో ఏదో రాములువారు వచ్చినట్టు భజన చేస్తారు. అందరితో కూడా చేయిస్తారు. చాలా రోజులైంది కదా. భజన వేసి అందరికి చెమట మాత్రం బాగానే వచ్చేసింది. పాపం చివరిగా భజన అయితే చేసేశాము. ఇప్పుడు పూజ కార్యక్రమం. మొదట గుడిమి శుభ్రపరిచిన 3 యువకులు దేవుడికి టెంకాయ కొట్టేశారు. ఇంకేముంది, తెచ్చిన ప్రసాదం అంత అందరికి పంచడం ఏ ఊర్లో అయినా కూడా ప్రసాదం దొంగలు ఉంటారు కదా, ఇక్కడ కూడా ఉన్నారు. వల్లే వీళ్ళు మొత్తానికైతే హ్యాపీగా జాలీగా పండగైతే అయిపోయింది. మీరు ఈ వీడియో చూసి ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్లో రాయండి. మరి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.